నా ఫస్ట్ వీడియో మిడివల్ ఇండియన్ హిస్టరీ. ఇది 8th సెంచరీ నుండి 18th సెంచరీ వరకు ఉంటుంది. మిడివల్ హిస్టరీ 8th సెంచరీ నుండి 18th సెంచరీలో ఎండ్ అవుతుంది. ఇందులో 10,000 కాలాన్ని 5 చాప్టర్గా మనం డివైడ్ చేస్తాం. అవి ఆ చాప్టర్ వైస్ ఏంటంటే తొలి మధ్యయుగం, ఎర్లీ మిడివల్ పీరియడ్, ఢిల్లీ సుల్తాన్, ప్రాంతీయ రాజ్యాలు, మొఘల్ సల్తనస్, మరాఠాలు ఎవరు లీడర్ అంటే శివాజీ 17th సెంచరీ నుంచి 18th సెంచరీ. ఇందులో ఈ 10,000 కాలాన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తాం. అవి 500 కాలం ఒకవైపు, 500 కాలాలు ఒకవైపు. ఆ 500 కాలాన్ని హిందూ పాలిస్తారు, మిగతా 500 కాలాన్ని ముస్లిం పాలిస్తారు. ఇలా మనం డివైడ్ చేసుకుందాం, ఎందుకు మనకు ఒక గ్రిప్ రావడానికి. సో ఇలా ఇందులో ఫస్ట్ చాప్టర్ అంటే తొలి మధ్యయుగం. తొలి మధ్యయుగం అనేది 750 నుంచి 1200 AD వరకు ఉంటుంది. ఇది 500 years అనేది ఇది ఓన్లీ హిందూ రాజ్యాలు వెలుస్తాయి. ఇందులో తొలి మధ్యయుగంలో 500 years. అందులో ఫస్ట్ నార్త్ ఇండియాలో రాజపుత్రులు 36 రాజపుత్రులు పాలిస్తారు. తర్వాత తూర్పు ఇండియాలో నార్త్ ఇండియాలో 36 రాజ్యాలు, తూర్పు ఇండియాలో పాల సేన వంశాలు అవి పాలిస్తారు. తర్వాత దక్కన్ అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ అవి దక్కన్ రాష్ట్రాలు వస్తాయి. ఆ దక్కన్లో ఎవరు రాష్ట్రకూటులు పాలిస్తారు. తర్వాత సౌత్ ఇండియాలో చోళులు దక్షిణ భారతదేశంలో పాలిస్తారు. అలాగే ఈ టైంలో 750 AD అంటే దానికంటే ముందు ఏడులో 712 ADలో అప్పుడు 3 ముస్లింలు దండయాత్రలకు వస్తారు. వాళ్ళు ఎవరెవరంటే మహమ్మద్ బిన్ కాసిం, వీడు 717 ADలో ఫ్రమ్ బాగ్దాద్ నుండి వస్తాడు ఇండియాకి. తర్వాత మహమ్మద్ గజని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తాడు. గజని అంటేనే ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్గా పాలిస్తాడు తను. వీడు మన భారతదేశంపై 17 సార్లు దండెత్తి వచ్చారు. వీడి వంశం ఏంటిదంటే గజనవీడు వంశం. వీడు 1000 నుండి 1027 AD వరకు పాలిస్తాడు. ఇది 17 సార్లు విజయాలు. దేనికోసం అంటే సంపద కోసం, డబ్బుల కోసం. సంపదని కొల్లగొట్టి వెళ్తాడు. సోమనాథ్ ఆలయంను కూడా కొల్లగొట్టి అపారమైన సంపదను దాచుకొని వెళ్ళిపోతాడు ఈ గజని. మహమ్మద్ గోరి నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తాడు. రాజ్యాన్ని విస్తరింపజేయడానికి, భారతదేశం మొత్తాన్ని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి వస్తారు. వీడు పృథ్వీరాజ్ చౌహాన్తోని యుద్ధాలు చేస్తాడు, తైమూర్ యుద్ధం. అలాగే 30 రాజపుత్రులు వీళ్ళు ఏంటంటే వీరు సంకర జాతి వారు. వీళ్ళు ఎవరు అసలు అంటే హూనులు, శకులు, యూచులు వీరందరేమో దక్షిణాసియా నుంచి వచ్చి మన భారతదేశంలో మహిళలతో వివాహం చేసుకొని వీళ్ళ సంతానమే రాజపుత్రులు. వీళ్ళు ఉత్తర భారతదేశంలో పాలిస్తారు. ఇందులో రాజపుత్రుల్లో 6 ముఖ్యమైనవి. అవి అంటే 6 ముఖ్యమైన వంశాలు ఏవంటే ప్రతిహారులు, చందేలులు, గహద్వాలలు, ప్రతిమానులు, చందేలులు, గహద్వారాలు, చౌహాన్లు, సోలంకిలు, పరమారులు. వీరు 6 రాజ్యాలు ముఖ్యమైనవి. ఇందులో 30 రాజపుత్రులు. వీళ్ళు ఎవరంటే హూనులు, శకులు, యూచులు. వీరందరూ దక్షిణాసియా నుంచి వచ్చారన్నట్టు. సో మరి ఇందులో ముఖ్యమైనది ఫస్ట్ ప్రతిహారులు. వీరు కనౌజ్ యూపీ పాలించారు. వీళ్ళ క్యాపిటల్ ఏంటంటే ఫస్ట్ కనౌజ్. ఇందులో రాజులు పొలిటిక్ హిస్టరీలో చూసుకుంటే మిహిరబోజ 9th సెంచరీ, సులేమాన్ అనే అరబ్బు యాత్రికుడు భారతదేశానికి సందర్శిస్తారు. తర్వాత మహేంద్రపాల 10th సెంచరీకి వస్తాడు. ఇతని ఆస్థానంలో సంస్కృత కవి చాలా ఇంపార్టెంట్ రాజశేఖర ఇతని ఆస్థానంలో వస్తాడు. మహేంద్రపాల ఆస్థానంలో వస్తాడు. ఇతను రాసిన బుక్స్ అడుగుతారు క్వశ్చన్స్లో. కర్పూరమంజరి, కావ్యమీమాంసం, హరవిలాసం, భవన కోశము, విద్యసాల భంజిక ఇంకా ఉన్నాయి. కానీ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్లో అన్నట్టు. తర్వాత మహేంద్రపాల నుంచి 11th సెంచరీలో రాజ్యపాల 1018 కనౌజ్పై గజని దండెత్తారు. అప్పుడు రాజ్యపాల పాలిస్తున్నారు. గజని దేనికోసం వస్తున్నాడంటే సంపద కోసం. కనౌజ్పై దండెత్తి వచ్చారండి. అప్పుడు ఎవరు పాలిస్తున్నారంటే రాజ్యపాల పాలిస్తున్నారు. తర్వాత సెకండ్ వన్ ఎవరంటే చందేలులు. వీళ్ళ క్యాపిటల్ బుందేల్ఖండ్. ఈ చందేలులో పొలిటిక్ హిస్టరీ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ
దేవాలయాలు కట్టడాలు ఇంపార్టెంట్. మహోబాబ్ ఉత్తరప్రదేశ్, ఖజురాహో మధ్యప్రదేశ్. ఖజురాహోలో అనేక దేవాలయాలకు యునెస్కో హెరిటేజ్ సైట్ వచ్చింది. ఖజురాహో 11th సెంచరీకి సంబంధించిన దేవాలయాలు 85 ఉన్నాయి. అందులో 25 ఆలయాలు నేటికి కూడా ఉన్నాయి. 25 ఆలయాలు ధ్వంసం కాలేవు, ఇప్పుడు కూడా ఉన్నాయి, మనం వెళ్తే కూడా చూడొచ్చు. అందులో ముఖ్యమైనవి ఇవి 25 ఆలయాలు ఏ శైలికి చెందినవి అంటే నగర శిఖర శైలికి చెందినవి. అందులో అవి ఏంటిదంటే లక్ష్మణాలయం, కందర్య మహాదేవ, చతుర్భుజ, విశ్వనాథ, దేవి దగజంబ, ఆదినాథ, పార్శ్వనాథ జైనాలయ. ఈ రెండింటిది జైన దేవాలయాలను నిర్మించారు. తర్వాత పరమార పవార్ క్యాపిటల్ ఏంటిది? మాల్వా తార్, మధ్యప్రదేశ్ వీళ్ళది క్యాపిటల్ మాల్వా తార్ అన్నట్టు. నర్మదా నది దగ్గర ఉంటుంది. మనం ఇలా పాయింట్లో చూసుకోవాలి, పాయింట్లో. ప్రతిహారులు ఉత్తరప్రదేశ్లో, తర్వాత మధ్యప్రదేశ్లో పరమారులు, గుజరాత్లో సోలంకిలు, రాజస్థాన్లో చౌహాన్లు అట్లా పాలిస్తారు అన్నట్టు. ఈ రెండు కలిపి చందేలులు, బుందర్ఖండ్ ఆలయాలని చెప్పినా కదా ఇంతకుముందు, ఆలయాలు ఇంపార్టెంట్. సో తర్వాత భోజుడు ఇందులో పరమార పవార్లో పొలిటిక్ హిస్టరీ ఎవరు స్థాపించారు వీటిని అంటే భోజుడు, పరమార భోజుడు 11th AD. 24 సంస్కృత కావ్యాలు రచించి కవిరాజ బిరుదుని తీసుకున్నాడు. ఎవరు? పరమార భోజుడు. ఆ సంస్కృత కావ్యాలు ఏంటిదంటే ఆయుర్వేద సర్వస్వం దేనికి యూజ్ అవుతుంది? వైద్యానికి. యుక్తి కల్పతరు, పరిపాలన, రాజమృగంక, యోగ పైన, తత్వప్రకాశ, శైవ మతస్థుల కోసం, సుమరాంగ సూత్రధార, వాసు శిల్పాలు ఇలా. నెక్స్ట్ సోలంకిలు క్యాపిటల్ ఏంటిది? అన్విల్వాడ, వారా గుజరాతీలది. వీరు నిర్మించిన అద్భుతమైన కట్టాలు ఇంపార్టెంట్. ఓకేనా? రాణికి వావ్ ఇది మెట్ల బావిలాగా నిర్మిస్తారు. 11th ఉదయమతి అనే రాణి భీముడు జ్ఞాపకార్థంతో మెట్ల బావిని నిర్మిస్తుంది. తన భర్త కాబట్టి మెట్ల బావిని నిర్మిస్తుంది. దీనికి యునెస్కో హెరిటేజ్ సైట్ మౌంట్ ఆబు జైన దేవాలయం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాజస్థాన్లోని దిల్వారా ప్రాంతంలో నిర్మించారు. విమల షాహి జైనాలయం 11th century, వస్తుపాలయం, తేజపాలయం 13th AD. తర్వాత రాజులు ఎవరంటే భీముడు 1025 గజని బాగా దండయాత్రకు వస్తాడు. దండయాత్ర వచ్చి భీముడు కాలంలో సోమనాథ్ ఐలాండ్ ధ్వంసకుడు అపారమైన సంపదను తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత జయసింహ సిద్ధరాజు కుమారపాల 12th century. వీరి ఆస్థానంలో హేమచంద్ర అనే కవి ఉంటాడు. జైన మతంలో గొప్ప కవి ఇతను హేమచంద్ర. ఇతని బుక్స్ ఇంపార్టెంట్. కుమారపాల చరిత్ర, నేమినాథ చరిత్ర, పరిశిష్ట పర్వాన్, 360 శలక పురుష, సిద్ధ, హేమచంద్ర ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ భీముడు 2 మహమ్మద్ ఘోరీ దండెత్తి వస్తారు ఇతని కాలంలో. 1178 వీరిద్దరిలో మౌంట్ ఆబులో ఘోరీని ఓడించారు. తర్వాత చౌహాన్లు వస్తారు. క్యాపిటల్ ఏంటిది? రాజస్థాన్ అజ్మీర్. రాజులు విగ్రహరాజ 4 హరికేరి నాటకం రాస్తారు. పృథ్వీరాజ్ 3 1179 to 1192. ఇతని ఆస్థానం కవి చాంద్ బర్దాయ్ 12th century. ఇక్కడనే తరైన్ యుద్ధం జరుగుతుంది. ఇండియాలో ఫస్ట్ గ్రంథం పృథ్వీరాజ్ రాసు అని రాస్తాడు. ఇండియాలో ఫస్ట్ గ్రంథం ఏంటిది? పృథ్వీరాజ్ రాసు, ఒక హిందీ కావ్యం అది. వీళ్ళ కాలంలో మహమ్మద్ ఘోరీ దండయాత్రకు వస్తారు. అదేంటిది? మొదటి తరైన్ యుద్ధం జరుగుతుంది, అప్పుడు ఘోరీ ఓడిపోతారు. రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ ఓడిపోతారు. తర్వాత గహద్వార్ వస్తారు. వీళ్ళు కనౌజ్ క్యాపిటల్గా పాలిస్తారు. అందులో రాజులు ఎవరంటే జయచంద్రుడు. తర్వాత తూర్పు భారతదేశాన్ని అనగా బీహార్, బెంగాల్ను కొన్ని వంశాలు పాలిస్తాయి. ఇక్కడితో 30 రాజపుత్రాలు కంప్లీటెడ్.